నెలకి ఆదాయం అంట 10,000 మించకూడదంట. 10,000 మించితేనంట తల్లికి వందనం కట్ చేస్తారంట. అసలు వైట్ కార్డ్ అంటే ఏంటండి? అసలు వైట్ కార్డ్ దాని యొక్క మీనింగ్ ఏంటని అడుగుతున్నా. బీపీఎల్, బిలో పావర్టీ లైన్ అంటే వైట్ కార్డ్. ఆల్రెడీ గవర్నమెంట్ నిర్ధారించింది. వైట్ కార్డ్ మంజూరు చేశారని అంటే నువ్వు బిలో పావర్టీ లైన్లో ఉన్నావు, నువ్వు పథకాలకి, గవర్నమెంట్ ఇచ్చే పథకాలకి అర్హులు అర్హురాలని దానికి అర్థం. మళ్ళీ దీనికి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అంటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ మద్దతుదారులు కానీ ఉంటే వాళ్ళని తొలగించే కార్యక్రమం చేస్తా ఉన్నారా ఈ ముసుగులో అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 89 లక్షల మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 1 ఇయర్ బకాయి అంటే లాస్ట్ ఇయర్ బకాయి సుమారుగా 13,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాకీ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 89 లక్షల మంది విద్యార్థులకి 15,000 రూపాయలు చొప్పున బకాయి ఉన్నారనేది మర్చిపోబాకండి. మీరు ఆ డబ్బులు ఎప్పుడు తల్లుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నారు? ఇది ప్రశ్నిస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిగా ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అంతమందికి కూడా ఖచ్చితంగా మీరు తల్లికి వందనం వేసి తీరాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే ఇంక సూపర్ 6 అయిపోయింది, ఇంకా సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే నాలిక అన్నాడు. అంటే నాలిక అంటే ఏంటి? మీ నాలిక అన్నాడు. అసలు ఇలా మాట్లాడచ్చా? సూపర్ 6 ఎక్కడైపోయిందండి? అసలు ఎక్కడైపోయింది సూపర్ 6? మీరు రైతు భరోసా చేశారా? మహిళలకి నీకు 15,000 అన్నారు. 15,000 మాట పక్కన పెడితే 13,000 వేస్తున్నారని విన్నాను. మరి 18,000 ఏమైందని అడుగుతున్నా. మరి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా 18,000 వేయాలి కదా సంవత్సరానికి, అంటే నెలకి 1,500. ఇది కాకుండా 50 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ మహిళలకి, మైనారిటీ మహిళలకి మీరు పెన్షన్ ఇస్తా అన్నారు 4,000 రూపాయలు. మరి ఎక్కడుంది? ఎక్కడ ఇస్తా ఉన్నారు? సూపర్ 6 ఎక్కడైపోయిందండి? సూపర్ 6 ఎక్కడైపోయింది? నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎక్కడిచ్చారు? మరి సూపర్ 6 ఎక్కడైపోయింది? అలా ప్రారంభమే పూర్తిగా కాల, ఇంకా సూపర్ 6 అయిపోయింది, ఇంకెవరైనా మాట్లాడితే మీ నాలుక అని మింగేశారు. ఇది బానే ఉందండి, మీరు నిబంధనలను అమలు చేశారు, బానే ఉంది. కాకపోతే దీని గురించి మీరు గతంలో ఇదే నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు ఎలా తీస్తారు అని ఇదే నారా లోకేష్ గారు మాట్లాడారు. 1,000 రూపాయలు, తర్వాత 2,000, ఫస్ట్ 1,000, తర్వాత 2,000, ఇంకా స్కూల్స్ బాగుండాలన్న ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఇదే 2,000 రూపాయలు మీరు ఎందుకు మినహాయిస్తా ఉన్నారు అని అడుగుతున్నా. మీరు తప్పు పట్టారు కదా, వాళ్ళు 2,000 రూపాయలు మీరు ఎందుకు కట్ చేశారని. మరి ఇప్పుడు మీరెందుకు కట్ చేస్తున్నారు? మీరు కూడా చేయకూడదు కదా. ఒకటి, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని కితాబిచ్చి అప్పుడు మీరు 2,000 కట్ చేయండి. వాళ్ళు ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. మీరు 2,000 కట్ చేయడానికి మీరెవరండి?